హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 39. ఆ రోజు దేవాన్ష్ చాలా అలసిపోయాడు. దాంతో అతను గాఢ నిద్రపోయాడు. కానీ శివాని నిశ్చలంగా అతని కేసి చూస్తోంది. ఆమె కళ్ళల్లో నిద్రమత్తు కూడా లేదు. దేవాన్ష్ అన్న ఆ మాటలు ఆమెకు నిద్రలేని రాత్రినిచ్చింది. ఇప్పుడు ఆమె తన ప్రేమ గురువు శ్వేతతో మాట్లాడే వరకు ఆమెకు శాంతి లభించదు. తనను ఒంటరిగా వదిలేసినందుకు దేవాన్ష్పై తనకు కోపం వచ్చిందనే విషయం కూడా శివాని మర్చిపోయింది. దేవాన్ష్ తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని అపార్థం చేసుకుంది శివాని. కానీ ఆ సమయంలో శివాని పూర్తిగా బాగున్నందుకు దేవాన్ష్ కృతజ్ఞతతో ఉన్నాడు. అతను శివాని పట్ల చాలా గర్వపడ్డాడు. కానీ శివాని తన మాటలతో అంతా నాశనం చేసింది. రాత్రి మెల్లగా సౌండ్ చేస్తున్న గాజుల శబ్దానికి దేవాన్ష్ కళ్ళు తెరుచుకున్నాయి. శివాని చేతులకు చాలా గాజులు ఉన్నాయి. ఆమె ఇలా కావాలనే చేసింది. ఎందుకంటే దేవాన్ష్కి కోపం వస్తే తన దగ్గరికి వచ్చి తన చేతుల్లోంచి గాజులు తీసేయడానికి వస్తాడని ఆమె ఇలా చేసింది. ఎందుకంటే గాజుల శబ్దం దేవాన్ష్కి నచ్చదని ఆమెకు తెలుసు. దేవాన్ష్ కళ్ళు తెరిచి శివాని వైపు చూసేసరికి ఆమె బెడ్ మీద చాలా ప్రశాంతంగా పడుకొని మొబైల్ చూస్తోంది. ఆమె తన చేతిని పదే పదే కదుపుతోంది. దాని కారణంగా ఆమె గాజుల శబ్దం గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా లేక కావాలనే ఇలా చేస్తుందో అని దేవాన్ష్కి అర్థం కాలేదు. ఒక్కసారిగా లేచి శివాని దగ్గరకు వెళ్ళి ఆమె చేతుల్లోని గాజులు తీయాలని అతను మనసులో అనుకున్నాడు. అయితే ఆ తర్వాత కోపాన్ని అదుపులో పెట్టుకొని ముఖాన్ని దిండుతో కప్పుకొని శివానికి ఆపోజిట్గా పడుకున్నాడు. దేవాన్ష్ ఇలా చేయడం చూసిన శివాని ఇక తన ట్రిక్ పనిచేయదని గ్రహించింది. అందుకే ఇప్పుడు తన ఫోన్ని పక్కన పెట్టి నిద్రపోవాలని అనుకుంది. దేవాన్ష్ తన చెవులను అంత గట్టిగా నొక్కిన తర్వాత కూడా శివాని గాజుల సవ్వడి అతని చెవులకు చేరుతుంది. ఆఖరికి దేవాన్ష్ తన దిండు తీసుకొని గది తలుపు తెరిచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే శివాని పెళ్లి కాక ముందు గది వైపు వెళ్ళాడు. ఈ గది దేవాన్ష్ వేదికల గది మధ్య ఉంది. దేవాన్ష్ వెళ్ళి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. సోఫాలో పడుకోవడం వల్ల అతని వీపు కూడా బిగుసుకుపోయింది. మంచం మీద పడుకోవడం వల్ల అతనికి స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరోసారి దేవాన్ష్ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఆదివారం కాబట్టి దేవాన్ష్ త్వరగా లేవాలనే ఉద్దేశంలో లేడు. ఇక్కడ శివాని ఇంకా నిద్రించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఎలాగో చివరికి నిద్రలోకి జారుకుంది. ఎప్పటిలా తెల్లవారుజామున సమయానికి నిద్రలేచిన శివాని ఎప్పటిలాగే తయారై గదిలోంచి బయటకు వచ్చింది. దేవాన్ష్ నిద్రిస్తున్న గది ఆమె వైపు కదులుతున్నాయి. కాస్త తెరిచి ఉన్న తలుపు తెరిచి లోపలికి చూడగా అక్కడ దేవాన్ష్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతను వితౌట్ షర్ట్ నిద్రపోతున్నాడు. మంచం మొత్తం అతని పొడవైన మరియు విశాలమైన శరీరంతో నిండిపోయింది. బహుశా శివాని అతనితో పడుకొని ఉంటే అతనికి చోటు మిగిలి ఉండేది కాదు. శివాని ఆ గది లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఆపుకోలేకపోయింది. ఆమె దేవాన్ష్ బెడ్ దగ్గరికి వెళ్ళి అతని దిండుకు దగ్గరగా కూర్చుంది. ఆమె కళ్ళు దేవాన్ష్ మనోహరమైన ముఖం వైపు చూస్తున్నాయి. అతను నిద్రపోతున్నప్పుడు చాలా ప్రశాంతంగా మరియు ఆకర్షణీయంగా కనిపించాడు. శివానికి అతని ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ సమయంలో దేవాన్ష్ ముఖం ఎర్రబడింది. అతను పడుకున్న గదిలోని ఏసీ పనిచేయకపోవడం వల్ల బహుశా చొక్కా తీసేసి పడుకున్నాడేమో మరి. వేడికి అతని ముఖం ఎర్రబడింది. అతని మెడ చర్మం కూడా ఎర్రగా ఉంది. శివాని తన చేయి చాచి తన చేతితో దేవాన్ష్ ముఖాన్ని తాకింది. ఆమె వేళ్లు దేవాన్ష్ ముఖాన్ని నిమురుతున్నాయి. దేవాన్ష్ నిద్రలో కూడా శివాని స్పర్శను ఫీల్ అయ్యాడు. శివాని చేతులకి ఉన్న గాజులు మరోసారి శబ్దం చేయకుంటే దేవాన్ష్ కళ్ళు తెరుచుకునేవి కావు. దేవాన్ష్ లేచాడు మరియు కళ్ళు తెరవక ముందే తన ముఖం మీద కదుపుతున్న శివాని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మరుసటి క్షణం ఆమెను లాగి బెడ్ మీద తన కిందకి నొక్కి పెట్టాడు దేవాన్ష్. ఈ హఠాత్ చర్యకు శివాని కూడా తేరుకోలేకపోయింది. ఆమె ప్రస్తుతం దేవాన్ష్ కింద ఉంది. అతని బరువు మొత్తం శివాని పైనే పడింది. శివాని ఊపిరి గొంతులో ఇరుక్కుపోయింది. దేవాన్ష్ శివాని రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఆ టైంలో దేవాన్ష్ ఫుల్ ప్రెజర్ ఆమె చేతుల మీద పెట్టి బెడ్కి నొక్కి పెట్టాడు. ఆమె చేతుల రంగు కూడా గులాబీ రంగులోకి మారింది. దేవాన్ష్ తన మొహాన్ని శివాని ముఖం పైకి తీసుకొచ్చి
ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని అడిగాడు. అది నేను అని శివాని గొంతు నుండి మాట రాలేదు. ఆమె మాటలు గొంతులోనే ఇరుక్కుపోయాయి. ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను తాకనని చెప్పాను కదా, అందుకే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావా? అందుకే నువ్వు నా గదిలోకి వచ్చావా? అసలు నీకేం కావాలి? నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పు అన్నాడు దేవాంశ్ శివానితో. శివాని దేవాంష్తో నిన్ను నిద్ర లేపడానికి వచ్చాను అని చెప్పింది. అయితే నువ్వు నన్ను ఎందుకు లేపలేదు? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? నా ముఖాన్ని తాకుతూ నువ్వేం చేయాలనుకున్నావు అని అడిగాడు దేవాంశ్. అదేం లేదు, నీకు జ్వరం వచ్చిందేమో అని చెక్ చేస్తున్నాను అని అంది శివాని. అసలు నన్ను చూసి నాకు జ్వరం వచ్చిందని ఎందుకు అనుకున్నావు? అసలు నేను షర్ట్ విప్పేసి బ్లాంకెట్లో కూడా లేకుండా జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా ఇలా ఉంటారా? ఈ కథలు వేదికకు చెబితే బాగుంటుంది, నాతో కాదు అని అన్నాడు దేవాంశ్. నేనేం కథ చెప్పడం లేదు, చూడు నీ మొహం ఎర్రగా ఉంది అని అంది శివాని. ఇప్పుడు నీ ముఖం కూడా ఎర్రగా ఉంది, అయితే నీకు కూడా జ్వరం వచ్చిందా అని తిరిగి ప్రశ్నించాడు దేవాంశ్. శివాని ఇక ఏం చెప్పలేక, ప్లీజ్ నన్ను వదిలేయ్, వేదిక నిద్రలేచి నా కోసం వెతుకుతూ ఉంటుంది అని చెప్పింది. ఎందుకు చేతుల్లో ఇన్ని గాజులు వేసుకున్నావు? నీ గాజుల చప్పుడు నన్ను నిద్రపోనివ్వడం లేదని నీకు తెలుసు, అయినా కావాలని ఇదంతా చేశావు కదా. నేను ఆ గదిలో నీతో పడుకోవడం నీకు ఇష్టం లేదు కదా, అప్పుడు నువ్వెందుకు నన్ను అనుసరించావు? అసలు నువ్వు ఈ గదికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దేవాంశ్. అయినా నిన్ను నీ గదిలోంచి బయటకు తోసేయడానికి నేనెవరు? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని మళ్ళీ అడిగింది శివాని. కళ్ళు చాలాసేపు పట్టుకున్న శివాని చేతుల మీద పట్టాయి. దేవాంశ్ ఆమెను గట్టిగా పట్టుకోవడం వల్ల శివాని చేతులు ఎర్రగా మారాయి. దేవాంశ్ ఆమెను విడిచిపెట్టాడు, కానీ అతను ఇంకా శివానిని చుట్టుముట్టాడు. శివాని నాజుకైన మణికట్టుని తన చేతితో పట్టుకొని ఆమె చేతిలోంచి గాజులు తీసేశాడు. ఆమె చేతిలో ఒక గాజు మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ టైం దేవాంశ్ శివాని నిద్రలో ఉన్నప్పుడు ఇదంతా చేశాడు. ఫస్ట్ టైం శివాని మెలకుగా ఉన్నప్పుడే దేవాంశ్ ఆమె చేతిలోంచి గాజులు తీసేస్తున్నాడు. సైలెంట్గా ఉండడం తప్ప శివాని ఏమీ చేయలేదు. కానీ దేవాంశ్ ఇలా ఆమె దగ్గరకు రావడం ఖచ్చితంగా శివానికి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యే సందర్భం. శివాని గాజులు తీసిన వెంటనే దేవాంశ్ శివానిని విడిచిపెట్టాడు. శివాని తనని ఎవరో వెంబడించినట్లుగా అక్కడి నుండి పారిపోయింది. మళ్ళీ ఇంతకుముందు పొజిషన్లోనే మంచం మీద పడుకున్నాడు దేవాంశ్. దేవాంశ్ ఆమె చేతి నుండి అప్పుడే తీసేసిన గాజులు మంచానికి ఒకవైపు చెల్లాచెదురుగా ఉన్నాయి. దేవాంశ్ తన ముఖాన్ని దిండుతో కప్పుకున్నాడు. ఇక్కడ శివాని దేవాంశ్ గది నుండి బయటకు వచ్చాక ఆమె తనను తాను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఆమె గుండె చప్పుడు మరియు శ్వాస రెండూ ఒకే వేగం పెరిగాయి. ఆమె గుండె గొంతులో నుండి బయటకు వస్తున్నట్టు అనిపించింది. అయ్యో దేవుడా, ఇప్పుడు జరిగిందంతా నిజమే. నేను దేవాంష్కి దగ్గర అవ్వాలని అనుకున్నాను, కానీ నేను ఎలా అయినా దేవాంష్ని ఎలా రెసిస్ట్ చేస్తాను? ఈ విషయం గురించి నేను శ్వేతతో త్వరగా మాట్లాడాలి అని అనుకుంటూ వేదిక గదికి వచ్చింది. వేదిక అప్పటికే నిద్ర లేచింది. అది చూసింది శివాని. వేదిక చేతిలో తన సైడ్ టేబుల్పై ఉంచిన తల్లిదండ్రుల ఫోటో ఉంది. అది చూసి వేదిక ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. శివాని వేదికని ఇలా చూడలేకపోయింది. ఆమె వెంటనే వేదిక వద్దకు వెళ్ళి వేదికను తన చేతుల్లోకి తీసుకుంది. నేను నీ తల్లిని బంగారం, నువ్వు బాధపడకు, నీ నవ్వు ముఖమే నాకు నచ్చుతుంది, నువ్వు సాడ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు అంటూ మాట్లాడుతూనే శివాని వేదిక బుగ్గలపై ముద్దు పెట్టింది. ఇంతలో దేవాంశ్ కూడా అక్కడికి వచ్చాడు. అతను తలుపు దగ్గర నిలబడి శివాని మాటలు విన్నాడు. వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగి వేదిక వద్దకు చేరుకున్నాడు దేవాంశ్. అతను కూడా వేదికను ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి వేదికను మాత్రమే కాకుండా శివానిని కూడా చుట్టుముట్టింది. అతనికి కూడా తన చెల్లి బావ గుర్తొచ్చారు. వేదిక ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మారింది. శివాని కూడా దేవాంశ్ చేతిలో ఓదార్పు పొందుతోంది. ఆమెకు అతని కౌగిలి చాలా సేఫ్గా అనిపించింది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.